ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కారణమైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల సర్వీస్ రివాల్వర్తో వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా దూద్బా తండాకు చెందిన బానోత్ అనసూయ అనే మహిళను అన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టుగా తెలిపారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా పోలీసులు తెలిపారు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కారణమైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే సర్వీస్ రివాల్వర్తో వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా దూద్బా తండాకు చెందిన బానోత్ అనసూయ అనే మహిళను అన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా తెలిపారు పోలీసులు. సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవరి తిరుపతి, ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, ఈ నెల 2న ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్తో గడవ కింద కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ పరిస్థితిని చూసాం. అయితే ఈ ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కారణమైన మహిళను వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సూర్యాపేట జిల్లా దుద్వాడ తండాకు చెందిన బానోతు అనసూయ అలియాసు అనూష 29 సంవత్సరాలు ఉంటుంది. ఈ మహిళను అన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు వెంకటాపురం పోలీసులు కొద్దిసేపు క్రితం మీడియాకు వెల్లడించారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. గత 7 నెలల క్రితం రాంగ్ నెంబర్ కాలింగ్ ద్వారా ఎస్ఐ హరీష్ కు పరిచయం చేసుకుని అతన్ని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుందని భావించి తరచూ ఫోన్ చేస్తూ అతడితో సన్నిహితం పెంచుకోవడం జరిగినట్టు పోలీసుల నిర్ధారణలో వెల్లడైంది. హరీష్ సబ్ ఇన్స్పెక్టర్ కావడం వల్ల అతన్ని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుందని భావించి ఆమె హరీష్ ఎస్ఐను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఒప్పించాలని, తనను పెళ్లి చేసుకోకపోతే మీడియాకు సమాచారం కావచ్చు, ఎస్ఐ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాను, అతనిని పెళ్లి చేసుకుంటేనే చేసుకోవాలి, లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఒత్తిడి తేవడంతోనే హరీష్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన సర్వీసు పిస్టల్ తో గదవ కింద కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఆత్మహత్య గల ప్రమేయం కేసులో మహిళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజు అరెస్ట్ చేశారు. మహిళ ఎస్ఐ హరీష్ ని పెళ్లి చేసుకోవాలని లేదా చచ్చిపోతారని ఆత్మహత్యకు ప్రేరేపించగా తాను తీవ్ర ఒత్తిడికి లేని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలతో మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెంకటాపురం పోలీసులు వెల్లడించారు. అయితే ఈ నెల 2న ఎస్ఐ ఒక రూమ్ లో విగారజీవిగా కాల్చుకొని చనిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీస్ వర్గాల్లో కలవరం వల్ల పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఎస్ఐ స్థాయి అధికారి ఇలా పిస్టల్ తో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటూ కూడా గత కొద్ది రోజులుగా రకరకాల చర్చలు కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మహిళను అరెస్ట్ చేయడంతో ఈ మహిళా కారణంగానే వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.